ఒక అందమైన అడవిలో చిట్టి అనే ఒక చిన్న తెల్లని కుందేలు ఉండేది. చిట్టి చాలా చురుకైనది, మంచి మనసున్నది, ఇంకా అందరితో స్నేహంగా ఉండేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే, పక్షుల కిలకిలలు వినిపించగానే, చిట్టి తన గుహ నుంచి బయటికి వచ్చేది. ఈ రోజు కూడా మంచి రోజు కావాలి అని అనుకుంటూ పూల మధ్యలో నడుస్తూ ఉండేది. చిట్టి తన అమ్మతో కలిసి ఒక చిన్న గుహలో ఉండేది. చిట్టి, అడవిలో చాలా మార్పులు జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి అని చిట్టి అమ్మ చెప్పింది. చిట్టి నవ్వుతూ, అమ్మా, భయపడకు, నేను అందరికీ సహాయం చేస్తాను అని చెప్పింది. అడవిలోకి వెళ్ళగానే చిట్టికి తన స్నేహితులు కనిపించారు. తాబేలు, చిట్టి, ఉడుత, పిట్టలు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. ఉడుత అన్నాడు, ఈ మధ్య ఫలాలు తక్కువగా దొరుకుతున్నాయి. తాబేలు నెమ్మదిగా, నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి అని అన్నది. చిట్టి ఆలోచనలో పడింది. కొంచెం ముందుకు వెళ్ళగానే చిట్టి గమనించింది. చెట్లు ఎండిపోతున్నాయి, ఆకులు ఊడిపోతున్నాయి, పక్షుల గూళ్ళు కూలిపోతున్నాయి. ఇది మంచిది కాదు అని చిట్టి అనుకుంది. చిట్టి అడవిలో లోపలికి వెళ్ళింది. ఆ ప్రాంతం చాలా చీకటిగా ఉంది. గాలి బలంగా వీచింది. చిట్టికి కొంచెం భయం వేసింది. ధైర్యం ఉంటేనే పరిష్కారం దొరుకుతుంది అని తనకి తానే ధైర్యం చెప్పుకుంది. హఠాత్తుగా ఒక బంగారు వెలుగు మెరుస్తూ కనిపించింది. చిట్టి నెమ్మదిగా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఒక పాత చెట్టు కింద మెరిసే రాయి ఉంది. ఆ రాయి దగ్గరికి వెళ్ళగానే ఒక స్వరం వినిపించింది. ఈ అడవిని కాపాడగల శక్తి నీలో ఉంది. కానీ నిస్వార్థంగా వాడితేనే పనిచేస్తుంది. చిట్టి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఒక నక్క వచ్చింది. ఆ రాయి నాకిస్తే నిన్ను అడవికి రాజును చేస్తాను అన్నాడు. చిట్టి క్షణం ఆలోచించింది. కాని వెంటనే చెప్పింది, నాకు రాజ్యం అవసరం లేదు, అడవి బాగుంటే చాలు. చిట్టి ఆ రాయిని తీసుకుని అడవి మధ్యలోకి వెళ్ళింది. అక్కడ అన్ని జంతువులు చేరాయి. చిట్టి అన్నది, ఈ శక్తి నాది కాదు, మన అడవి కోసం. చిట్టి రాయిని నేల మీద ఉంచింది. ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వర్షం పడింది. చెట్లు పచ్చగా మారాయి. నీటి చెరువు నిండింది. అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. అద్భుతం అయిపోయాక రాయి మెల్లగా కరిగిపోయింది. ఆ స్వరం మళ్లీ వినిపించింది. నిజమైన శక్తి దయలోనే ఉంది. అన్ని జంతువులు చిట్టి దగ్గరకు వచ్చాయి. నువ్వు మా హీరో అని తాబేలు అన్నది. నీ మనసే గొప్పది అని ఉడుత అన్నది. పిట్టలు పాట పాడాయి. సాయంత్రం అయింది. సూర్యుడు అస్తమించాడు. చిట్టి ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మ ఇలా అడిగింది, చిట్టి, ఈ రోజు ఏమి నేర్చుకున్నావు? చిట్టి నవ్వుతూ చెప్పింది, అమ్మా, మన దగ్గర ఉన్నది ఎంత చిన్నదైనా మంచి మనసుతో వాడితే పెద్ద మార్పు తీసుకురాగలదు అని చెప్పింది. ఆ రాత్రి చిట్టి నక్షత్రాలను చూస్తూ నిద్రపోయింది.